భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడ్ మండలం సారపాకలో కేంద్ర ప్రభుత్వం అమలుకు పూనుకున్న కార్మిక చట్టాల మార్పు మరియు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం విదితమే। ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ భద్రాచలం పరిశ్రమలలో 26న టీఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి కార్మికులందరికీ నల్ల బ్యాడ్జీలు పెట్టి కార్మిక వ్యతిరేక విధానాలపై మన నిరసనను తెలియచేయడం జరిగింది। ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కనకమెడల హరిప్రసాద్ మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే కార్మిక చట్టాలు అమలు చేయాలనుకోవడం దారుణమన్నారు। ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, పని గంటలను పెంచడం వంటి కఠిన నిర్ణయాలను కార్మిక మరియు యూనియన్ల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని ఈ కార్మిక చట్టాలు కోర్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు పాల్గొన్నారు। కార్మికుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక హక్కులను కాలరాస్తూ మన జీవితాలని పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థలకి మన కార్మికుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని జీవోలు తీసుకురాబోతుందో ఆ జీవోలకి నిరసనగా యావత్ కార్మిక లోకం తరపున ఈ రోజు నాడు టీఎన్టీయూసీ మిత్రపక్షాలుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నల్ల చొక్కాలతో నిరసన కార్యక్రమం, అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఇది కంటిన్యూ చేస్తూ నైట్ షిఫ్ట్ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తీసుకోవడానికి టీఎన్టీయూసీ మిత్రపక్షాలుగా వచ్చినటువంటి యావత్ కార్మికులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। సోదరులారా, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించే విధంగా 44 చట్టాలుగా ఉన్నటువంటి మన కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజిస్తూ కోడిఫికేషన్ జారీ చేస్తూ కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాలి। మొట్టమొదటిది। రెండవది 8 గంటల పని విధానం। ఎందరో కార్మికులు ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో 8 గంటల పని విధానంలో వాళ్ళు మార్పులు చేసే విధంగా తీసుకోబోతున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించే విధంగా, అదే విధంగా ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పూర్తిగా పర్మనెంట్ విధానానికి స్వస్తి పలికే విధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తో ఈ యొక్క పెట్టుబడిదారులకి కొమ్ముగా వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించే విధంగా, అదే విధంగా హైర్ అండ్ ఫైర్ అనే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వస్తూ అవసరం ఉన్నప్పుడే కార్మికుడితో పనిచేయించుకుని అవసరం తెల్లారే బయటకు పంపించే విధంగా ఆ యొక్క హైర్ అండ్ ఫైర్ చట్టాన్ని కూడా మనం వ్యతిరేకించే విధంగా మనం తీసుకుంటున్నాం। అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కోర్ సెక్టర్ ను కూడా అవుట్ సోర్సింగ్ చేసే విధంగా వారు చేయబోతున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, కోల్ ఇండియాకి సంబంధించి ఉన్నటువంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని సోదరులారా, మన పూర్వీకులు మనకంటే ముందు ఉన్నటువంటి కార్మికులు ఎందరో కార్మికుల యొక్క ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి హక్కుల్ని ఈనాడు వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ దీన్ని గాడిలో పిచ్చేసి మన నెత్తిన ఒక పెద్ద టపాసు పేల్చే విధంగా వీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మన యావత్ కార్మిక లోకం ఈ రోజు నాడు భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 25 కోట్ల మంది పైగా కార్మికులందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు। కార్మికుల తరపున మనం కార్మికులుగా ఉన్నాం కాబట్టి మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా చేసే ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన యావత్ కార్మిక లోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా తిమ్మాపూర్ మండలం కామ్రేడ్ పోయిన తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బయలుదేరాయి।